హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చెక్ చేద్దాం. అండ్ రిలేషన్షిప్లో అసలు ఏదైనా ప్రోగ్రెస్ కనిపిస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం. సో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ చూస్తే, ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్లో లేరు. బట్ అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ మీ ఇద్దరిది. సో ఇప్పుడు ఆ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ని బ్రేక్ చేయడానికి చూస్తున్నారు, సైలెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఈ మెసేజ్ ఆర్ కాల్ ఏదో పంపించడానికి చాలా ప్రిపేర్ అవుతున్నారు ఈ పర్సన్. అంటే ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అది ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారు, మీతో మాట్లాడట్లేదు. సో మీరేమనుకుంటున్నారంటే, మీ ఎనర్జీస్ ప్రకారం ఈ రిలేషన్షిప్లో ఇంత స్ట్రగుల్ పడే కంటే మూవ్ ఆన్ అయిపోవడం బెటర్ అని మీరు ఒక్కొక్కసారి డిసైడ్ చేసుకుంటున్నారు. కానీ ఒక్కొక్కసారి మళ్ళీ మీ పర్సన్ తప్ప ఇంకెవరు మీకు లైఫ్ పార్ట్నర్గా మీకు నచ్చట్లేదు. ద సేమ్ వే మీ పర్సన్ కూడా అంతే. ఒక లైఫ్ పార్ట్నర్ అంటే ఎలా ఉండాలి అంటే, ఈ పర్సన్ టోటలీ మీలా ఉండాలని చెప్తారు. ఎవరన్నా ఒకవేళ ఈ పర్సన్ అడిగితే, ఒక లైఫ్ పార్ట్నర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే, మీకున్న క్వాలిటీస్ అన్నీ ఉండాలి అని చెప్తారు. అలాంటి పర్సన్ ఈ పర్సన్. సో ఈ పర్సన్కి మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది, ఒక అన్కండిషనల్ లవ్ ఇచ్చే నేచర్ ఈ పర్సన్ది. కానీ దూరంగా ఎందుకు ఉంటున్నారంటే, ఈ పర్సన్ లైఫ్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అదైతే నిజం. కానీ ఇక్కడ మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదు, ఈ పర్సన్ మైండ్ అండ్ హార్ట్ క్లియర్గా లేదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ కోసం ఎక్కువ ఆలోచించాలి. అండ్ ఫైనాన్షియల్ డెట్ ఏదో క్లియర్ చేయాల్సింది, అది క్లియర్ చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలి, ఎక్స్ట్రా టైం వర్క్ చేయాలి. సో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. బట్ నైట్ టైం ఈ పర్సన్కి మీరే గుర్తొస్తూ ఉంటారు. అంటే ఫ్రీ టైంలో మీకు మెసేజ్ చేద్దామని ట్రై చేస్తున్నారు, మీ కాంటాక్ట్ ఓపెన్ చేస్తున్నారు. కానీ ఏమని మెసేజ్ చేద్దాం అది తెలియదు. సో అగైన్ దే ఆర్ గోయింగ్ బ్యాక్. సో నౌ ఈ పర్సన్ విత్ ఏ గ్రేట్ కరేజ్ ఒక మెసేజ్ అనేది చేస్తారు. అది క్యాజువల్ మెసేజ్తో స్టార్ట్ అవుతుంది. బట్ ఇన్ దిస్ మెసేజ్ మీకు ఒక సర్ప్రైజ్, ఒక షాక్, ఒక ఫ్యూచర్ ప్లాన్ కనిపిస్తుంది. మీ పిక్చర్స్కి కాంప్లిమెంట్స్ ఇస్తారు, ఆర్ మీ బిహేవియర్కి కాంప్లిమెంట్ ఇస్తారు, అప్రిషియేట్ చేస్తారు మిమ్మల్ని ప్రతి విషయంలో. ఇంకొకటి, ఒక షాకింగ్ న్యూస్ చెప్తారు. ఏంటి అని అంటే, ఒకవేళ ఈ పర్సన్ ఏదైనా డివోర్స్ కేసు అలాంటివి ఏమైనా ఫైట్ చేసినట్టయితే అది సాల్వ్ అయిపోతుంది అని చెప్తారు. ఇదంతా విని మీకు ఎలా ఉంటుందంటే, ఈ పర్సన్ మీకు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు, ఇప్పటి వరకు చెప్పని విషయాలు ఏవో మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నారు అని అనిపిస్తుంది మీకు. అది కరెక్టే. ఈ పర్సన్ మీకు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఏంటంటే, దే వాంట్ యూ ఇన్ దేర్ ఫ్యూచర్ and you are their happiness and future. Okay, so you make them very happy. మీరు హ్యాపీగా ఉంటారు, అందరినీ హ్యాపీగా ఉంచుతారు. సో ఈ పర్సన్కి అదే ఎక్కువ నచ్చే క్వాలిటీ మీ దగ్గర. అండ్ ఈ పర్సన్ కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు మీ దగ్గర. నేను ఇలా చేస్తాను, నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పుడో సాల్వ్ చేసేస్తాను, హార్డ్ వర్క్ చేసి ఫైనాన్షియల్ డెట్ మొత్తం క్లియర్ చేసేస్తాను, ఇలా చెప్తూ ఉంటారు ఈ పర్సన్. ఇదంతా చూస్తే మీకు ఎలా అనిపిస్తుందంటే, ఏదో చిన్నపిల్లలు చెప్తూ ఉంటారు చూడండి, నేను అది చేస్తాను, నేను పెద్ద అయిన తర్వాత ఒక పెద్ద డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను, ఇలా చెప్తూ ఉంటారు. సో అలాంటి ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంది మీకు మీ పర్సన్ని చూస్తే. ఓకే, సో మీరేమన్నారు, జస్ట్ వింటారు, ఊరుకుంటారు అంతే. బట్ దిస్ పర్సన్ వాంట్స్ ఎస్ ఫ్రమ్ యూ. ఈ పర్సన్ ఏం చెప్పినా మీరు
ఎస్ మాత్రమే చెప్పాలి, నో చెప్పకూడదు. మళ్ళీ అదొక కండిషన్. మీ పర్సన్ ఏం చెప్పమంటే మీరు అదే చెప్పాలి అంటారు. ఓకే, అలా ఎందుకు అని అంటే ఐ డోంట్ నో, మీ రిలేషన్ ఇది ఈ జన్మలో రిలేషన్ కాదు, ఇది లాస్ట్ జన్మలో రిలేషన్. ఇది మేబీ పాస్ట్ లైఫ్లో కూడా మీరు సపరేట్ అయిపోయారు బికాజ్ ఆఫ్ సంబడి ఇన్ ద మిడిల్. సో ఈ జన్మలో కూడా మీరు సెపరేట్ అయ్యారు, కానీ ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్లో మీరు మళ్ళీ కంటిన్యూ అవ్వబోతున్నారు. మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఇన్ ద ఫ్యూచర్. సో ఇది ఒక మూవీయా, ఒక మూవీలో చూస్తున్న సాంగా అనిపిస్తుంది మీకు రీయూనియన్లో, ఈ నెక్స్ట్ రాబోయే రీయూనియన్లో మీకు అలా అనిపిస్తుంది. అంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు. ఇదంతా నిజమేనా అనిపిస్తుంది ఇద్దరికీ కూడా, మీకే కాదు మీ పర్సన్కి కూడా అలానే అనిపిస్తుంది. అండ్ అసలు లైఫ్ అంతా ఇంతే హ్యాపీగా ఉంటుందేమో మీతో అని మీ పర్సన్ అనుకుంటారు. బట్ మీరు ప్రతి సిచ్యువేషన్ని కొంచెం డీప్గా అనలైజ్ చేస్తారు. మీకున్న ఫియర్స్ అండ్ డౌట్స్ ఏంటంటే, ఈ పర్సన్ పాస్ట్లో కూడా ఇలానే బిహేవ్ చేశారు, బట్ సడన్లీ సైలెంట్ అయిపోయారు. ఈ పర్సన్ మిమ్మల్ని కాదని ఇంకెవరినో చూస్ చేసుకున్నారు. ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక, ఈ డౌట్స్ ఏదైనా ఉంటే కనుక మీకు ఇంకా క్లియర్ అవ్వవు అవి. ఈ పర్సన్ ఎంత మంచిగా ఉన్నా మీ దగ్గర, ఎంత జెన్యున్గా ఉన్నా మీతో, మీకు ఇవే డౌట్స్ ఉంటాయి. ఇవి ఎప్పటి వరకు ఉంటాయి. మీరు ఎప్పటికీ కంప్లీట్గా ఈ పర్సన్కి కమిట్ అవ్వగలరు, ఎప్పటికీ మీరు హీల్ అవుతారు అంటే అది అరౌండ్ 1.5 year or 2 years పట్టేస్తుంది. అంటే మీకు అన్ని ప్రూఫ్ కావాలి. ఇఫ్ సపోజ్ థర్డ్ పార్టీ ఇష్యూ ఫేస్ చేస్తున్న వాళ్ళు అనుకోండి, ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి. ఈ పర్సన్ చెప్తారు తన లైఫ్లో మీరు తప్ప ఇంకెవరూ లేరు, ఒకవేళ ఉంటే వాళ్ళందరినీ వదిలేస్తాను, ఇలా చెప్తారు. ఇవి కామన్. కానీ అవి మీరు నమ్మరు. మీరు ప్రాక్టికల్గా చూడాలి, అంటే అబ్జర్వ్ చెయ్యాలి. ఈ పర్సన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ పర్సన్తో మీరు ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తారు. ఏదో చెప్పారు కదా వినేద్దాం, నిజమే చెప్పే ఉంటారులే అలా అనుకోరు. ఈ నెక్స్ట్ టైం ఇది సెకండ్ చాప్టర్ మీ లైఫ్లో. ఫస్ట్ చాప్టర్ సడన్లీ ఎండ్ అయింది బికాజ్ ఆఫ్ సమ్ రీజన్స్. బట్ సెకండ్ చాప్టర్లో మీరు చాలా క్లెవర్గా ఉంటారు. ఇఫ్ సపోజ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఏదైనా హెల్ప్ అడిగినా అది నిజంగా అడుగుతున్నారా, లేదా మీరు చేసే ఆ హెల్ప్ని ఇంకెవరి కోసమైనా యూటిలైజ్ చేస్తారా అని ఆలోచిస్తారు. ఓకే, ఈ పర్సన్ ఏ టైంకి ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. కానీ ఈ పర్సన్కి ఏం తెలియదు. సేమ్ వే మిమ్మల్ని ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు, కానీ మీకు ఏమీ తెలియదు. ఓకే, మీ పిక్చర్స్కి కాంప్లిమెంట్స్ ఇవ్వడం, ఇదంతా ఎలా చేస్తున్నారు అంటే ఈ పర్సన్ మీరు ఎక్కడో పోస్ట్ చేసిన పిక్చర్ తీసుకొచ్చి మీకు చూపిస్తారు. ఈ పిక్చర్ చాలా బాగుంది అలా మాట్లాడతారు, కానీ ఆ పిక్చర్ ఈ పర్సన్కి తెలిసేటట్టు మీరు పోస్ట్ చేయరు. అది ఎక్కడి నుంచో ఒక స్క్రీన్ షాట్ తీసి మీకు కాంప్లిమెంట్ ఇస్తారు. ఓకే, సో మీరు షాక్ అవుతారు. ఇక్కడ కొన్ని సైన్స్ అయితే కనిపిస్తాయి ఈ పర్సన్కి మీకు రీయూనియన్ అవుతుంది అని చెప్పడానికి. యూనివర్స్ మీకు ఇచ్చే సైన్స్ ఏంటి అంటే 444, 111 ఎక్కువ చూస్తారు, 1111 చూస్తారు. ఓకే, సో కమ్యూనికేషన్ రాబోతుంది, రీయూనియన్ అవ్వబోతుంది అని యూనివర్స్ మీకు చెప్తుంది. ఈ నెంబర్ కనిపించిన రోజే ఈ పర్సన్ దగ్గర నుండి మీకు మెసేజ్ రావచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా మీట్ అయ్యే ఛాన్స్ ఉంటే డైరెక్ట్గా మీట్ అవ్వచ్చు. డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నవాళ్ళు ఫేస్ టైం రిక్వెస్ట్ చేస్తారు మీ పర్సన్. సో అలా ఉంటుంది. కానీ ఇదంతా కూడా ఒక ట్రాక్ పైకి రావాలి అని అంటే ఇది ఆల్మోస్ట్ అక్టోబర్, నవంబర్ ఆ టైం నుండి ఒక ట్రాక్ పైకి వస్తుంది. కానీ మీ పర్సన్ సైడ్ నుంచి కంప్లీట్గా క్లియర్ అవుతుంది. ద డార్క్ క్లౌడ్స్ క్లియర్ అవుతాయి. కానీ మీ సైడ్ నుంచి మాత్రం కొంచెం టైం పడుతుంది. ఓకే, ఎందుకంటే ఈ పర్సన్ మీరు అంత ఈజీగా నమ్మరు ఈ సెకండ్ టైం.
అండ్ ఈ పర్సన్ మీకు మేబీ గిఫ్ట్స్ ఏవో ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. దట్ గిఫ్ట్ ఆర్ చాక్లెట్స్ ఆర్ ఫ్లవర్స్ అలాంటివి ఏవో పంపిస్తారు సడన్లీ, అది కూడా. అండ్ అది ఆన్లైన్ గిఫ్ట్ అవ్వచ్చు, ఆఫ్లైన్ గిఫ్ట్ అవ్వచ్చు. కొన్ని ఒకేషన్స్ ఏవో ఉన్నాయి. ఇది స్పెసిఫిక్ మెసేజ్. కొంతమందికి ఈ మంత్లో ఏవో ఒకేషన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఫంక్షన్స్ అలాంటివి ఏవో ఉన్నాయి. సో అలాంటి టైంలో ఈ పర్సన్ మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అనుకోకుండా మిమ్మల్ని బయట ఎక్కడో కలవడం, అంటే మీరు వెళ్ళిన చోటకి ఈ పర్సన్ రావడం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. అది కోఇన్సిడెన్స్. అండ్ ఈ పర్సన్కి మీకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. మ్యూచువల్ ఫ్రెండ్స్ నుంచి కూడా మీ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, కానీ అది 1 or 2 మెంబర్స్ని మాత్రమే, అందరినీ అడగట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు మీ రిలేషన్లో ఒక చేంజ్ కనిపిస్తుంది అని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అది ఈ పర్సన్కి ఇష్టం లేదు. ఎందుకంటే టాక్సిక్ ఫ్రెండ్షిప్స్ కూడా ఉన్నాయి ఈ పర్సన్కి. దే వాంట్ టు కమిట్ టు యూ. ఈ పర్సన్ ఎప్పుడైతే మీకు కమిట్ అవ్వాలి అనే డెసిషన్ తీసుకున్నారో, ఈ పర్సన్ వన్ బై వన్ టాక్సిక్ పీపుల్ తన లైఫ్లో ఉన్న వాళ్ళందరినీ 1 by 1 కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. అంటే ఆ రిలేషన్ కట్ చేసేస్తున్నారు. అండ్ దెర్ ఆర్ స్టిల్ సమ్ టాక్సిక్ పీపుల్ ఇన్ యువర్ పర్సన్స్ లైఫ్. ఈ టాక్సిక్ పీపుల్ని వాళ్ళకి కొన్ని బౌండరీస్ అండ్ లిమిట్స్ పెట్టారు ఈ పర్సన్. సో అవి క్రాస్ చేస్తే ఈ పర్సన్ ఆ రిలేషన్ కూడా కట్ చేసుకుంటారు. ఓకే, సో ఈ పర్సన్ కూడా చాలా ప్లానింగ్తో వెళ్తున్నారు ముందుకి. దట్ ఈస్ గ్రేట్. బట్ ఎందుకు ఆ ప్లానింగ్ అంతా ఎందుకు అని అంటే, ఈ పర్సన్ మీతో కమిట్ అవ్వాలి అని డిసైడ్ అయ్యారు. కాబట్టి మీకు ఎలా ఉంటే నచ్చుతుందో ఈ పర్సన్ అలానే ఉండడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ లైఫ్ స్టైల్, మీ లైఫ్ స్టైల్ డిఫరెంట్. సో మీ లైఫ్ స్టైల్ని మీట్ అయ్యేటట్టు ఈ పర్సన్ తన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటున్నారు. అండ్ తన లవ్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, మీ లవ్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. బట్ దిస్ టైమ్ ఈ పర్సన్ మీ లవ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఓకే, ఈ పర్సన్కి ఏదైనా చెప్పాలంటే ఇండైరెక్ట్గా చెప్పడం అలవాటు, మీకు డైరెక్ట్గా చెప్పడం అలవాటు. ఈ పర్సన్ ఇప్పుడు ఆ ఇండైరెక్ట్గా చెప్పడం ఆపేసి డైరెక్ట్గా చెప్పడం స్టార్ట్ చేస్తారు. మీలా ఏం చెప్పాలన్నా కూడా డైరెక్ట్గా చెప్తారు. ఇదివరకు సింబాలిక్గా ఆర్ ఇండైరెక్ట్గా అలా చేసేవారు. కానీ ఇప్పుడు అంతా ఎలా అనిపిస్తుందంటే, ఈ పర్సన్కి తన పాస్ట్ బిహేవియర్ చూస్తే అంత మైండ్ గేమ్ ఆడటం అవసరమా మీలాంటి వాళ్ళతో, అది కూడా అని అనిపిస్తుంది ఇప్పుడు. ఈ యూనివర్స్ క్రియేట్ చేసిన అవేకనింగ్ కాల్ ఇది ఈ పర్సన్కి. అది కూడా ఫైనల్ కాల్ ఇది మీ పర్సన్కి. ఇఫ్ యూ వాంట్ టు కమిట్ టు యూ, అంటే మీ పర్సన్ ఒకవేళ మీకు కమిట్ అయ్యే ఉద్దేశం ఉంటే ఇదే ఫైనల్ ఛాన్స్ అని యూనివర్స్ ఈ పర్సన్కి త్రూ డ్రీమ్స్ చెప్తుంది. ఎక్కువ మీరు పదే డ్రీమ్స్లో కనిపిస్తున్నారు ఈ పర్సన్కి. కానీ ఆ డ్రీమ్స్ ఎలాంటివి అంటే, ప్రతి డ్రీమ్లో ఈ పర్సన్ని మీరు వదిలేసి వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఆ డ్రీమ్స్ చూస్తారో ఈ పర్సన్ కనిపిస్తుంది, నేను నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే నిజంగా ఇదే జరుగుతుంది అని అనుకుంటారు. కానీ మీ సిచ్యువేషన్ ఏంటి అనేది ఎక్కడి నుంచో అబ్జర్వ్ చేస్తారు. ఒకవేళ మీరు హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తే ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకోరు. ఎందుకంటే తనకి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యే వరకు మీరు హ్యాపీగా ఉంటారు, మీరు వెయిట్ చేయగలరు అనే ఒక కాన్ఫిడెన్స్. సో అలా ఈ రిలేషన్షిప్లో నెక్స్ట్ యాక్షన్ తీసుకోవడానికి ఈ పర్సన్ ఒక డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఈ పర్సన్ మీరు సింగిల్ అయ్యే వరకు వెయిట్ చేస్తున్నారు. ఐ డోంట్ నో వాట్ ఈజ్ యువర్ సిచ్యువేషన్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ టు బి సింగిల్. ఓకే, మేబీ దిస్ పర్సన్ ఈజ్ సింగిల్, దిస్ పర్సన్ ఈజ్ మ్యారీడ్ బట్ సింగిల్, ఇది కొంతమందికి. బట్ కంప్లీట్లీ సింగిల్ అన్మ్యారీడ్ పర్సన్ అది కొంతమందికి. ఓకే,
దే ఆర్ నాట్ ఇన్ ఏ రిలేషన్షిప్. ఓకే, సో అసలు ఈ కమ్యూనికేషన్ ఎప్పుడు రావచ్చు మీ పర్సన్ దగ్గర నుండి అనేది చూస్తే బిట్వీన్ 21st అండ్ 28th. ఓకే, ఆ డేట్స్లో ఆ టైం ఫ్రేమ్లో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ పర్సన్ చాలాసేపు మీతో మాట్లాడతారు. దాంట్లో ఆ కాల్ ఆర్ మెసేజ్లో, చాట్లో ఈ పర్సన్ చాలాసేపు మాట్లాడతారు. అండ్ ఆ కమ్యూనికేషన్ జరిగిన తర్వాత మీరు చాలా లైట్ హార్టెడ్గా ఫీల్ అవుతారు. మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కానీ ఎవరికి కూడా మీరు మీ లైఫ్ పార్ట్నర్ అయ్యే ఛాన్స్ మాత్రం ఇవ్వట్లేదు. ఓకే, మీ పర్సనే మీ లాస్ట్ చాయిస్. మీ పర్సన్కి కూడా మీరే లాస్ట్ చాయిస్. మీరు తప్ప ఇంకెవరు వద్దు అని మీ పర్సన్ కూడా అనుకుంటున్నారు. అండ్ మీరు కూడా అంతే, మీ పర్సన్ తప్ప ఇంకెవరు వద్దు అని మీరు అనుకుంటున్నారు. ఇదంతా ఎందుకు వస్తుంది, ఈ ఎనర్జీస్ ఎందుకు వస్తున్నాయంటే ఇది డివైన్ కనెక్షన్, మ్యాస్కులిన్ ఫెమినిన్, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ కనెక్షన్ ఇది. ఓకే, ఒక డివైన్ కపుల్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. కామెంట్ సెక్షన్లో మీరు 1111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కోసం వీడియోస్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. అండ్ ఇక్కడ మేము మీకోసం చేసే మేనిఫెస్టేషన్ మీ వరకు రీచ్ అవుతుంది. మీ విషెస్ అండ్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్